గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోలో సొరకాయతో పప్పు అనేది ఎలా తయారు చేసుకుంటారో చూసేద్దాం. ముందుగా కావాల్సినవి సొరకాయ ఒక సగం అంతా కట్ చేసి పెట్టుకున్నది. ఎంత చిన్న ముక్కలుగా అయితే అంత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. లోపలంతా కూడా గుజ్జు అనేది మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఉప్పు రుచికి తగినంత, టమోటా ఒకటి కట్ చేసి పెట్టుకున్నది, వెల్లుల్లి 5 నుంచి 6, పచ్చిమిర్చి 5 నుంచి 6. మీరు ఇందులో కారం పొడి కావాలన్నా వేసుకోవచ్చు పచ్చిమిర్చి బదులు, లేదా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. చింతపండు, కందిపప్పు 1 కప్పు నానబెట్టి పెట్టుకున్నది. ఇవంతా కూడాను పోపుకు కావాల్సినవి. సో ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం. కుక్కర్ అనేది వేడైన తర్వాత ఆయిల్ 1 స్పూన్ యాడ్ చేసేయాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కూరగాయలన్నీ కూడా మనం వేసేసుకోవాలి. సొరకాయ, టమోటో, పచ్చిమిర్చి అంతా కూడాను వేసేసుకోవాలి. చింతపండు అనేది మీరు కందిపప్పు వేసేటప్పుడు వేయొచ్చు. సో ఈ విధంగా 1 నిమిషం అలాగ వేయించుకున్న తర్వాత రంగు అనేది కొంచెం మారుతుంది. ఈ విధంగా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఉప్పు, చింతపండు, కందిపప్పు కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మొత్తం అంతా కూడా కలిపేలాగా కలిగిపెట్టుకోవాలి. కలిగిపెట్టుకున్న తర్వాత నీళ్ళు అనేవి తగినంత పోసుకుని పసుపు అనేది 1 స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అంతే పసుపు అనేది కూడా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 నుంచి 5, 6 విజిల్ అలా వచ్చేలాగా క్లోజ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేయాలి. ఒక 6 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే సో ఈ విధంగా మొత్తం అంతా పప్పు అంతా కూడా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని మనము ఎనిపేసుకోవాలి. ఎంత నున్నగా అయితే అంత నున్నగా వెనుపుకోవాలి. తర్వాత పోపుకు రెడీ చేసేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఆవాలు, మిగిలిన పోపు దినుసులన్నీ కూడాను ఇప్పుడు వేసేసుకుందాం. వెల్లుల్లి, ఉల్లిపాయ, ఎండుమిర్చి అంతా కూడా. సో 1 నిమిషం అలాగ వేగిన తర్వాత ఈ విధంగా వేయించుకున్న తర్వాత కొంచెం కలర్ అనేది మారుతుంది. ఈ విధంగా కలర్ మారినటువంటి పోపుని పప్పులోకి మనము ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన సొరకాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇది మనకు టమోటో, ఆకుకూర పప్పుల కన్నా కూడాను చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ పప్పు అనేది. ఇది మీకు రాగి ముద్దలోకి కావచ్చు, రైస్లోకి కావచ్చు, చాలా బాగుంటుందండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.